మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫ్యామిలీపై ల్యాండ్ గ్రాబింగ్ కింద కేసు నమోదైంది. బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా నకిలీ ధృవపత్రాలు క్రియేట్ చేసి భూకబ్జా గ్యాంగ్ వద్ద భూమి కొన్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. మరొక 4గురిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మాజీ స్పీకర్ తమ్మినేని ల్యాండ్ గ్రాబింగ్ కేసుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ నాయుడు మనకు అందిస్తారు. శ్రీకాకుళం పట్టణానికి ఏదైతే ఆనుకొని ఉన్నటువంటి సత్యసాయి నగర్ ఇది ఈ ప్రాంతంలో ఉన్నాము. బలగా ఏరియాలో నుంచి ఇది చాపురం వెళ్ళేటటువంటి పంచాయతీ. ఇదే స్థలం ఇప్పుడు మనకి ఏదైతే తమ్మినేని సీతారాంకు సంబంధించినటువంటి మాజీ స్పీకర్ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి స్థలం ఇది. మనం చూడొచ్చు, ఈ స్థలం చాలా వాల్యుబుల్ సైట్ ఇది. ఇక్కడ ఏదైతే శ్రీకాకుళం పట్టణానికి ఆనుకొని ఉంటుంది, పట్టణం మొత్తం కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి ఏదైతే అమ్మ ఫౌండేషన్ మీదుగా డెంటల్ కాలేజీకి రహదారి ఉంటుంది. 84, 85, 86కు సంబంధించినటువంటి బిట్లు కొనుగోలు చేశారు. 936 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సుమారు ఇది 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు వాల్యూ ఉంటుందని అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫేక్ డాక్యుమెంట్స్లు, నకిలీ ఏదైతే వ్యక్తులే దీన్ని చేశారని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ స్థలానికి సంబంధించి పాత ఓనర్ ఎవరైతే ఉన్నారో అందవరపు ఏదైతే మనకి గోవిందరాజులు ఉన్నారో ఆయనకి 2 కుమారులు, ఒక కుమార్తె రజని అనేటటువంటి అమ్మాయి. ఆమెను ఒడిశాలో ఆధార్ కార్డు ఏ రజని, అందవరపు గోవిందరాజులు ఈయనైతే అందవరపు రజని అని ఉండాలి, అది ఏ రజని అని ఆధార్ కార్డులో ఉండడంతో ఆమెనే కూతురుగా ఏదైతే చూపిస్తూ ఏదైతే గోవిందరాజులు చనిపోయినట్లుగా ఆమెకు ఏకైక వారసురాలుగా ఈ రజని ఉంది అని చెప్పి ఒక వారసత్వ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారు. తర్వాత దాన్ని ఏదైతే తప్పుడు రిజిస్ట్రేషన్ అనేది చేసినట్టుగా తెలుస్తుంది. ఇది సబ్ రిజిస్టర్ ఆమ్దల వలస ఏరియాలో తమ్మినేని సీతారాం, తమ్మినేని చిరంజీవి నాగు, తమ్మినేని కుమారుడు, అదేవిధంగా తమ్మినేని వాణి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుసు. నిందితులు ఎవరైతే ఉన్నారో అడబాల రజనీ ఉందో ఆమెకి కొంత డబ్బులు కూడా ముట్ట చెప్పారు. ఒడిశా నుంచి ఆమెను తీసుకువచ్చారు. సాలిపల్లి లక్ష్మణరావు, ఆమె తాలూకా అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన దీనిలో క్రియాశీలకంగా పాత్ర పోషించారు. వీటన్నిటికీ కన్నా టూలుగా ఉన్నటువంటి తెలుగు సతీష్ కుమార్ దీని అంతకీ కూడా కీలక సూత్రధారిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం పాన్ కార్డ్ కూడా ఉందా లేదని కూడా వెరిఫికేషన్ చేయలేదు అనేటటువంటి ఆరోపణలు అయితే సబ్ రిజిస్ట్రార్ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆమెను కూడా నిందితురాలుగా పోలీసులు చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తమ్మినేని ఈ ల్యాండ్ గ్రాబింగ్ అంశంలో ప్రధాన ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అందవరపు గోవిందరాజులు అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన కూడా బ్రతికి ఉండగా ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ జరిపారనేటటువంటి ఆరోపణలపైన ఈ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాలు, భూ ఆక్రమణ, ఈ ప్రహరీ తిప్పేందుకు కూడా ప్రయత్నించడంతోనే అసలైన ఓనర్స్ వచ్చి అడ్డుకోవడంతో ఈ కేసు అనేది తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మిగతా తమ్మినేని ఫ్యామిలీతో పాటు మరో 2 కోసం అయితే పోలీసులు కేసు విచారిస్తున్నాము, వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నామని అయితే నన్ను తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.